శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చిన సుధాముని కథ విన్నాం రండి. పూర్వం శ్రీకృష్ణుడికి సుధాముడు అనే ఒక పేద బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు. సుధాముడు చాలా ధర్మబద్ధంగా నిజాయితీగా ఉండేవాడు. కానీ అతను చాలా పేదవాడు. సుధాముడి భార్య తమ పేదరికం గురించి భర్తకు చెప్పి, మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు రాజు, ఆయన్ను కలిసి సహాయం అడగండి అని వేడుకుంది. సుధాముడు తన స్నేహితుడి దగ్గరికి సహాయం కోసం వెళ్లడం ఇష్టం లేకపోయినా తన భార్య మాటను కాదనలేక కృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు బయలుదేరాడు. కాని తన స్నేహితుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని బాధపడి తన భార్య దగ్గర ఉన్న చినిగిన వస్త్రంలో కొన్ని అటుకులను తీసుకుని వెళ్లాడు. సుధాముడు ద్వారకాకు చేరుకొని శ్రీకృష్ణుని కలిశాడు. కృష్ణుడు తన బాల్య స్నేహితుడిని చూసి చాలా సంతోషించాడు. కృష్ణుడు రుక్మిణి మరియు ఇతర భార్యలతో కలిసి సుధాముడిని సాదరంగా ఆహ్వానించి పూజించారు. కృష్ణుడు సుధాముడిని, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడు. సుధాముడు తన చినిగిన వస్త్రంలో ఉన్న అటుకులను చూసి సిగ్గుపడి వాటిని కృష్ణుడికి ఇవ్వలేదు. కృష్ణుడు ఆ వస్త్రం నుంచి అటుకులను తీసుకొని వాటిని ఎంతో ఆప్యాయతతో తిన్నాడు. సుధాముడు కృష్ణుడిని దగ్గర ఏమీ అడగకుండా ఇంటికి తిరిగి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న సుధాముడు ఆశ్చర్యపోయాడు. అతని పూరి గుడిసె ఒక అందమైన భవనంలా మారిపోయింది. అతని ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సుధాముడు తన భార్య పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాడు. ఈ కథ నిస్వార్థ భక్తి మరియు నిజమైన స్నేహం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. మనం దైవాన్ని నిస్వార్థంగా ప్రేమిస్తే ఆయన మనకు అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఈ కథ సుధాముడిని, శ్రీకృష్ణుడిని మరియు వారి స్నేహాన్ని ప్రతీకగా నిలుపుతుంది. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలానే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.